హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఒక చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అంత బాగుంటుంది రెసిపీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు పప్పు తిని బోరు కొట్టే వాళ్ళకి ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. పాలకూర పప్పు మనకు తెలిసిందే, కానీ అదే పాలకూర పప్పులోని మామిడికాయ తురుము వేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఇవాళ నేను మీకు అదే వీడియో చూపిస్తాను, పదండి. ముందుగా ఒక పావు కప్పు పెసరపప్పుని తీసుకొని దాన్ని అయితే ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందామండి. దాన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అందులో 1.5 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకుందామండి. నీళ్ళైతే గుర్తుపెట్టుకోండి, పావు కప్పు పెసరపప్పుకి 1.5 గ్లాస్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్. ఇలా నీళ్లు వేసేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. అలాగే ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకున్నాక చక్కగా మూత పెట్టేసి దీన్ని ఒక 5 నుంచి 6 విజిల్స్ కొట్టించేస్తే చక్కగా ఉడికిపోతుంది. ఈ లోపల మనమైతే 2 కట్ల పాలకూరను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని మీరు చూసే విధంగా ఇలా చక్కగా కోసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక మీడియం సైజ్ మామిడికాయని పైన తొక్క లోపల టెంకాయ తీసేసి ఇలా మీరు చూసే విధంగా దాన్ని తురుముకొని దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కోసుకొని పక్కన పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసుకుందాం. మంటని ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఇలా కలుపుతూ ఒక 2 నుంచి 3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఇది పచ్చదనం పోయి లైట్గా ఫ్రై అయ్యేలా వేపుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అస్సలు ఓవర్ ఫ్రై చేయకండి ఎప్పుడు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని. ఇలా దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం తురుముకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదండి, అది కూడా వేసేసుకొని ఈ రెండింటిని కలుపుకొని మరొక్క నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఉన్న ఆ గ్రీన్ కలర్ అనేది మనకి అస్సలు మిస్ అవ్వకూడదు, అంటే ఓవర్ ఫ్రై చేయకూడదని అర్థం. ఈ లోపల మన పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా మెదిపేయకండి. ఇది ఇలా కొంచెం పలుగ్గా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక 8 వెల్లుల్లిపాయలు వేసేసుకుందామండి. పైన తొక్కుతోనే అలా వేసేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది లైట్గా ఫ్రై అయ్యే వరకు మనం ఆయిల్లో వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1 స్పూన్ ఆవాలు వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ జీరా కూడా వేసేసుకుందామండి. ఇది కూడా ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. అలాగే ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, అలాగే ఓ గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకుందామండి. అలాగే ఇందులో 1 స్పూన్ పసుపు అయితే వేసుకుందాం, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మంటని మీడియం ఫ్లేమ్ చేసేసుకొని 1 నిమిషం పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకివి మన తాలింపుకి కావాల్సిన విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అందులో ఇందాకనే మనం కలుపుకున్న పాలకూర మామిడికాయ తురుము మిశ్రమం ఉంది కదండి, ఇది చల్లారిపోయింది లోపల, కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఈ తాలింపులో అయితే వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మంటని వెంటనే కంప్లీట్ లో ఫ్లేమ్ చేసేసి ఇది ఇలా కలుపుతూ 1 నిమిషం, గుర్తుపెట్టుకోండి, నిమిషం అంటే నిమిషం సేపే కలుపుకొని ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును అయితే ఇందులో వేసేసుకుందామండి. దీన్ని చక్కగా కలుపుకుందాం. ఎగ్జాక్ట్గా 1 గ్లాస్ నీళ్ళు అయితే వేయాలి. ఇప్పుడు నేను 3/4 గ్లాస్ నీళ్లు వేసాను, మిగతా 1/4 గ్లాసు తర్వాత వేస్తాను. అలాగే ఒక 2 స్పూన్స్ ఉప్పు అయితే కూడా వేసేసుకొని ఇవన్నీ చక్కగా కలిపేసుకుందామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా మంచి గ్రీన్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మిగిలిపోయిన 1/4 గ్లాస్ నీళ్ళు ఉన్నాయి కదండి, అది కూడా ఇప్పుడు వేసేసుకుందామండి. ఈ పప్పు కన్సిస్టెన్సీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా కలిపేసుకుందామండి. తర్వాత మూత పెట్టేసి 1-2 నిమిషాలు సిమ్లో అలా దీన్ని మగ్గనిస్తే మన పాలకూర మామిడికాయ తురుము పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూసారా కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది వేరు అన్నంలో తిన్నా లేదా చపాతీ పుల్కాలో నంచుకున్నా సరే చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్లో సెట్ అవుతుందండి. ఇది చిన్న పుల్లదనం కూడా కలిగి ఉంటుంది కాబట్టి పప్పు అంటే ఇష్టం లేని చిన్నపిల్లలు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
మీరు ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా మీ ఇంటిల్లిపాది ఈ రెసిపీని అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై ఫ్రెండ్స్.